హాయ్ అండి. నైట్ మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా ఎలా ఒకసారి ట్రై చేయండి. ఆలు రైస్. ముందుగా ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. నైట్ మిగిలిపోయిన రైస్ని ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకోండి. రైస్ మొత్తాన్ని పొడి పొడిగా చేసిన తర్వాత ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ పోపు గింజలు వేసుకొని చిటపటలాడించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలులు వేసుకొని 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఇవి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రైస్ అంత టేస్టీగా ఉంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల, బాగా తిప్పడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్లో తీసి పెట్టుకున్న రైస్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. రైస్ని కూడా ఇలా ఫ్రై చేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఆలు రైస్ రెడీ అవుతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీ ఆలు రైస్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, subscribe, follow more videos follow me my channel.